ఒక విచిత్రమైన విషయం అడగాలి అనంత్ గారు. హ్మ్. మీరు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు. అంతకుముందు 70వ 19 దశకం నుంచి అదే 19 ఏళ్ళు దగ్గర దగ్గర. హ్మ్. 70వ దశకం నుంచి పనిచేస్తున్న పెద్ద పెద్ద మహానుభావులతో మీరిప్పుడు పనిచేస్తారు కలిసి. హ్మ్. మనకి వేటూరి వారు, సీతారామ శాస్త్రి గారు, ఇంకా చాలామంది మహానుభావులు, గేయ రచయితలు, కవుల గురించి చెప్పినప్పుడు, ఈ తరం కవులు గాని, గాయకులు గాని, అప్పుడు తీసుకున్న మహానుభావుల జీతభత్యాల కంటే, రెమ్యూనరేషన్స్ కంటే ఇప్పుడు పదింతల అమాంతం పెరిగిపోయింది. అంటే ఇప్పుడు మనం వినడం ఈ తరం గాయని గాయకులు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఒక పాట పాడడానికి హ్మ్. అంతటి బాలు గారు కూడా ఆయన హైయెస్ట్ పొజిషన్‌లో ఉన్నప్పుడు కూడా తీసుకోలేదని. ఇంత వ్యత్యాసం రావడానికి ఏమిటుంది కారణం? ఇప్పుడు ఇంకా పెరిగారు కదా! ఇన్‌ఫాక్ట్ సంఖ్యాపరంగా పెరిగినప్పుడు డిమాండ్ సప్లై చిన్న కదా! కారణం అండి. మీరు ఇన్ని విశ్లేషణలు చేస్తూ ఉంటారు వార్తా ఛానల్స్‌లో. ఇన్ఫ్లేషన్. అప్పుడు బంగారం ఎంత 1990లో 3000 హ్మ్. కాసు. ఇప్పుడెంత 60,000. అది అంటే కానీ ఇది గమనించారు కదా! హ్మ్. పాటకి 5,00,000, 6,00,000, 12,00,000 తీసుకుంటున్న గాయని గాయకులున్నారు. అవును సార్. ఏనాడు మనం వినలేదు. మనం 15 లక్షలు 40 లక్షలు తీసుకున్నాడు ఒక గాయకుడు. ఎవరు సార్? చెప్పకూడదు. అని ఏముంది అది తెలిసే అంటే తీసుకుంటారు అది అది ఏ రూపంలో తీసుకున్నారో మనకు తెలీదు. అది వైట్ ఎంతో తెలీదు. బ్లాక్ ఎంతో మనకు తెలీదు. అది తెలియనప్పుడు మనం చెప్పి ప్రూఫ్ లేదనుకోండి. కరెక్ట్. పేరు చెప్పకూడదు. కానీ అలా పెద్ద పెద్ద అలాంటి సమాచారం కూడా ఉంది. సమాచారం అలా తీసుకుంటున్న గాయని గాయకులు ఉన్నారు. హ్మ్. అంటే నిజంగా ఇవాళ ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటే కాసుల పంటే. అంటే ఇక్కడ నిలదొక్కుకోవడం కంటే కూడా అండి వచ్చిన సక్సెస్ అనేది ఎలాంటిదనేది ముఖ్యం. తెలియకుండా ఒక ఒక పాట అన్నీ కలిసొచ్చి అది 1000 మిలియన్‌లకి వెళ్ళిపోయిందనుకోండి. అమాంతం అమాంతం పెరుగుతదంతే. వ్యాపారాన్ని బట్టే ఉంటది ఏదైనా. అంతే. అంతే. అది ఖచ్చితంగా దాన్ని గౌరవిస్తూనే మీకెప్పుడైనా లీన్ పీరియడ్స్ వచ్చాయా? మీరొచ్చిన కొత్తల్లో గాని, అంటే కొంత ఖాళీ ఉన్న సమయాలొచ్చి ఏమిటి నేను అని వచ్చిన ఒక 10 నెలలు అంటే అప్పుడప్పుడు ఒక పాట రావడం అలా అయింది గానీ, ఆ తర్వాత నుంచి ఎప్పుడు పొద్దున్న లేస్తే అయ్య బాబోయ్! ఆయనకి పాట ఇవ్వాలి అన్న ఇదితోనే గానీ, ఈరోజు ఏం పాట లేదు రాయడానికి అన్న రోజు ఎప్పుడూ లేదు నాకు. ఈ 19 సంవత్సరాలు. చాలా గొప్ప వరం మీకది. బహుశా మీరు అనుకుని ఉండరు కదా అనంత్ గారు? నేను అనుకున్నాను. అంటే ఇంతటి నేను ఇంజినీరింగ్ మానేసి ఇండస్ట్రీలోకి వస్తున్నప్పుడు మా ఊర్లో శ్రేయోభిలాషులే. కానీ భయం ఉంటది కదా! వాళ్ళు చెప్పిందేంటంటే ఎంత చేసినా మళ్ళీ 4, 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు కదా కెరీరు. ఎందుకు ఇంజినీరింగ్ వదులుకొని ఇటు రావడం అనంటే అంతకన్నా ఎక్కువ ఉండే చూపెడతాను అన్నాను నేను. ఆ 4, 8 అయింది. 8, 16 అయింది. 16 ఇప్పుడు 19 అయింది. చాలా గొప్ప విషయం. చాలా గొప్ప. అది ఖచ్చితంగా మీ ఏంటి ప్రారబ్ధం అంతే. మీ పూర్వజన్మ పుణ్యం అని. పూర్వజన పుణ్యంతో పాటు మీ ప్రతిభండి. ఎందుకంటే అందరిని మెప్పించడం అంత సహజం కాదు. ఎంత పుణ్యాలు ఉంటే మాత్రం. ప్రతిభ, పాండిత్యంతో పాటు ఏదైనా ఆ ఆవగింజంత అదృష్టాన్ని కూడా నమ్మాలండి. ఆవగింజ ఎక్కడంటే మీ పాటలు హిట్ అవ్వడం. అదే. ఆ స్థాయిలో హిట్ అవ్వడం అనేది ఆవగింజ. ఖచ్చితంగా. అవును. ఓ 4 హిట్ పాటలు పాడుకుందాం అనంత్ గారు. మీవి? కాలంలో వెనక్కెళ్దామా? ముందుకెళ్దామా? మీ ఇష్టం. నాకు అప్పటి నుంచి ఇప్పటివరకు అన్ని పాటలు ఇష్టం కాబట్టి మీకెలా అంటే అలా. మీ హిట్ పాటలు కొన్ని ఊరికే ఒక 2 లైన్లు అలా పల్లవులు అనుకుంటే అదొక తృప్తి. మొదటి నుంచి చూద్దాం అయితే. ఫస్ట్ హిట్ అన్న రుచి నేను చూసింది ఫస్ట్ బొమ్మరిల్లు అప్పుడో ఇప్పుడో. తీపి కన్నా ఇంకా తీయనైనా తేనె ఏమిటంటే వెంటనే నీ పేరని అంటానే. హాయి కన్నా ఎంతో హాయిదైనా చోటే ఏమిటంటే నువ్వు వెళ్ళే దారని అంటానే. నీలాల ఆకాశం నా నీలం ఏదంటే నీ వాలు కళ్ళల్లో ఉందని అంటానే. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చెలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి. ఆ తర్వాత వెంటనే కొత్త బంగారు లోకం వచ్చింది హిట్. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా, ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా,
వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా, హరే 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 రామ, మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా, ఎంతో హుషారుగా ఉన్నదెలోన ఏమ్మా. ఏమ్మా అది వరుసగా ఇలాంటి లవ్ సాంగ్ పడుతున్న టైంలో పరారే పరారే పప్ప పరారే బండెక్కి భయం పరారే, చలో రే చిందేసి చలో రే పందెంలో జయం ఖరారే లాంటి మాస్ కానీ, రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే, అమ్మని అబ్బని అత్తిలి పొమ్మని హత్తెరిని ఇద్దరికొచ్చానే, నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి చేస్తానే, నీ వెంటే పడి పడి వస్తానే అని ఓహో మాస్లో ఉన్నాడనమాట అని వచ్చినప్పుడు, నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే మెరిసింది, అందుకే అమాంతం నామది అక్కడే నిశ్శబ్దం అయినది, ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో ఉంది, నిజంగా కళ్ళతో ఎంతగా మంత్రమేసింది, అదేదో మాయలో నన్నిలా ముంచి వేసింది. ఇప్పుడు అన్నీ మిక్స్ అయిపోయి ఇంగ్లీష్లు ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన మోగుతుంది నిన్ను కలిసాక, ఇలాంటిది ఇంకా అన్ని రకాలన్నమాట. చిన్నదో వైపు పెద్దదో వైపు చిందేసి చెంగుమంటే పెరగదా ఊపు, సోకులో వైపు సొంపులో వైపు చల్లేసి చంపుతుంటే కలగదా కైపు లాంటివి. ఇలా కమర్షియల్ మీటరే, అటు క్లాస్ అయినా మాస్ అయినా కమర్షియల్ మీటర్లో జరుగుతున్న సందర్భంలో అనుకోకుండా వచ్చిన సినిమా ఏమాయ చేసేది. అబ్బబ్బబ్బబ్బ అసలు ఆ పాటలు మంది ముందుకొచ్చి అందాలు సల్లుతున్న ఈ గుండెకేమవ్వలా, ఓ నిన్న కాక మొన్న వచ్చి ఏ మాయ చేసావే పిల్లి మొగ్గలేసిందిలా, హోసాన హోసాన గాలుల్లో నీ వాసన, హోసాన పువ్వుల్లో నిన్ను చూసినా, ఏ సందు మారినా ఈ తంతు మారునా, ఓ నా వల్ల కాదు ఇంకా నన్ను నేను ఎంత ఆపినా, హోసాన ఊపిరినే వదిలేస్తున్నా, హోసాన ఊహల్లో జీవిస్తున్నా. ఇది కంటిన్యూ అవుతూ కొంచెం ఈ సాహితీ పరిమాణాలకి ఇంకా కావ్య గౌరవం అద్దేలాగా, కోటి కోటి తారల్లో నా చందమామ ఉన్నన్నాళ్ళు నీ మనస్సులో నేనుంటానే, నీటి మీద ఆ కైలాసం తేలకుండా ఉన్నన్నాళ్ళు నీ తపస్సునే చేస్తుంటానే, గాలిలోన ఆరో ప్రాణం కలవకుండా ఉన్నన్నాళ్ళు నిన్ను నేను ఆరాధిస్తా, నీ కోసం ఆరాధిస్తా. మళ్ళీ వెనక్కి మాస్. అసలు పూర్తి శాస్త్రీయం ఏమన్నా రాశారా? పూర్తి శాస్త్రీయం అంటే ఉదాహరణకి మన తెల్లవారదేమో స్వామి ఆ టైపు. శుభప్రదం విశ్వనాథ్ గారి మూవీలో ఒక శాస్త్రీయం జానపదం జుగల్బందీ సన్నివేశం వస్తుంది అనమాట. ఆ పాట ఏంటంటే అనుకోకుండా బాలు గారు పాడు అని చెప్పి గదమాయిస్తే జై హింద్ అంటాడు హీరో క్యారెక్టర్ నరేష్ గారు. జై హింద్ అన్న పదం నుంచి అతనికి ఇన్స్పిరేషన్ వచ్చి జానపద శైలిలోనే ఎత్తుకుంటాడు అనమాట. ఇది సల్లనయ్యనే ఏలేలో ఏలేలేలో ఏలో ఏలో యాలా, ఏలేలో ఏలేలో ఏలో ఏలో యాలా, ఏలేలేలో ఏలేలేలో యాలా,
ఏలేలో ఏలోయాల ఇది సల్లనయ్య రామయ్య ఏలిన నేల ఇది నల్లనయ్య గీత వింటూ ఎదిగిన నేల చల్లనయ్య నల్లనయ్య ఆహా ఏలేలో ఏలేలేలో యాల ఏలేలేలో ఏలోయాల ఆవునైన అమ్మాని కొలిసేనేలా జీవుల్లో దేవుడినే చూసేనేలా జీవుల్లో దేవుడినే చూసేనేలా అందుకని అప్పుడు ఆయన శాస్త్రీయంగా దానికి జుగల్బందీ చేస్తారు. అలా చేస్తూ చేస్తుండగా పాటలో చివరి అంకం వచ్చేటప్పటికి అన్నీ ఈ నేల ఎలాంటిది అని చెప్పడానికి వేద భూమిలో అణువణువు నాదమయం ఈ నాద భూమిలో ప్రతి కణువు రాగమయం శుకపికాల మెలకువలే శుద్ధ సావేరిగా రాతిరప్ప కదలికలే రీతి గౌళగా అబ్బో హిమనదాల నడకలవే హిందోళంగా హాసములై పూసిన ఈ సదయ హృదయ కమలములే పులకలొలికి పలుకు కలికి పదములు హంసానందిగా నినదించిన భూమి నిన్ను పెంచిన భూమి. ఎంత అద్భుతంగా ఉంది ఆనంద్ గారు ఈ పాట. మణిశర్మ గారు నేను మామూలుగా అసలు రాగాలు కూడా భలే పెట్టారు అక్కడ. రాగాల పేర్లు రాస్తే అరా నువ్వు రాగాల పేర్లు రాసేసి నీకు రాగాల పేర్లు తెలిసని డంకా బజాయించేద్దాం అనుకుంటున్నావా, నేను అయ్యే రాగాల్లో చేస్తాను. చిన్న ఒక లైన్ ఉంటుంది అంటే సుఖపికాల మెలకువలే శుద్ధ సావేరిగా అంటే ఆ లైన్ శుద్ధ సావేరిలో సరి మ పద సా. అవును నెక్స్ట్ రాతిరప్ప కదలికలే రీతి గౌళగా నెక్స్ట్ హిందోళం హిమనదాల నడకలవే హిందోళంగా హాసములై పూసిన ఈ సదయ హృదయ కమలములే హంసానంది పలుకు కలికి పదములు హంసానందిగా నినదించిన భూమి నిన్ను పెంచిన భూమి. అసలు తెలిపేది ఒకటే లోకా సమస్త సుఖినో భవంతు. అదొక జుగల్బందీలా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది పాట. చాలా అద్భుతంగా ఉందండి ఇది. చాలా చాలా ఎన్ని మంచి పాటలు మీ కలంలో కుదురుకున్నాయి అనంత గారు. అసలు వినేవాళ్ళ అదృష్టం. ఎందుకంటే ఇవి 10 కాలాల పాటు నిలిచే పాటలు. ఇవేదో దొరికిన పదాలని ఏదో పొందుపరిచే చాలా డీప్ మీనింగ్తో రాసిన జాడలు కనిపిస్తున్నాయి స్పష్టంగా. అంతే ఆ వైవిధ్యానికి ఏదో ఒక అదృష్టం దొరికింది. ఇప్పుడు నేను గోదావరి జిల్లాలో పుట్టిన వ్యక్తిని, అక్కడే పుట్టి పెరిగిన వ్యక్తిని. ఏదో చదువు కృష్ణా జిల్లాలో 2 సంవత్సరాలు, గుంటూరు జిల్లాలో 3 సంవత్సరాలు గడిచింది, కానీ నా ప్రభావం అంతా గోదావరి జిల్లా. కానీ ఒక సందర్భంలో రాజన్న సినిమాలో తెలంగాణ జానపద శైలిలో రాయాల్సి వచ్చింది. అది కూడా ఒక స్టోరీ నడుస్తూ ఉంటుంది పాటలో. పాప వెళ్తూ ఉంటుంది, ఇవాళ బడిలో పాట పాడాలి, ఎలా పాడాలి పాట అని ఆలోచిస్తూ ఉంటే దారిలో వెళ్ళే వాళ్ళంతా నా బిడ్డ మీద పాడు, కుమ్మరి వ్యక్తి ఆయనేమో నా కుండ మీద పాడని, తర్వాత చేనేత కార్మికుడు చేనేత కార్మికురాలేమో నా నేత మీద నా చీర మీద పాడని, అలా ఒక్కొక్కళ్ళు చెప్తా ఆఖరికి మొత్తం ఒక ప్లేస్కి వెళ్ళేటప్పటికి తన ఊరంతా కనపడుతుంది. ఊరు పల్లె తల్లిలా అనిపించి నా మీద పాడని అడుగుతుంది. ఇది కాన్సెప్ట్ చెప్పింది విజయేంద్ర ప్రసాద్ గారు. అది మళ్ళీ తెలంగాణ నేపథ్యంలో వచ్చే స్టోరీ కాబట్టి రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా చూడవే సుక్క చూడవే నా బిడ్డ దిక్కు చూడవే సందమామ లెక్క ఉంటదే దీని సందమేందో పాడవే నేలమ్మ దీవించి నల్ల మన్ను ఇచ్చి నన్నే చెయ్యమంది కుండ సుక్కాయి కుండ నీళ్లతో నీ గొంతు నిండి నీ పాట సల్లంగా ఉండ నీ బతుకుల సిరునవ్వు పండ సిరిసిల్ల మొత్తం సీరతో గప్పి నీ సీమ సేరిందే నా మగ్గమియాలా
సుక్క సేనేత సప్పుళ్ళే సంగీతమవ్వాల సందళ్ళు తేవాలా సంబరాల తేలాల రారిరో రేల రారిరో రేల రారిరో రేలా రారిరో రేల రారిరో రేల రారిరో రేలా ఇలా ఇలా రాసే అవకాశం వచ్చింది. మొన్న ఈ మధ్య భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణ గారు మాట్లాడే డైలెక్ట్ తెలంగాణ డైలెక్ట్ ఉంది కాబట్టి పాపతో పాడే పాట ఒకటి ఉంటుంది. ఉడతా ఉడతా ఉషా ఉష్ సప్పుడు చెయ్యకుర్రి మీ కన్నా మస్తుగా ఉరుకుతుంది మా సిట్టి సిన్నారి సిలక సిలక గప్పూసు గమ్మున కూషోర్రి మీ కన్నా తీయగా వలుకుతుంది మా పొట్టి పొన్నారి అనే పల్లవి. ఆ చరణం చాలా మంచి పేరు వచ్చిందనమాట దాంట్లో. అమ్మనైతా లాల పోస్తా అయ్యనైతా జోల వాడుతా అవ్వనైతా బువ్వ వెడతా దువ్వెనైతా జడలల్లుతా పత్తి పువ్వైతా నీకు రైకలియనీకి పట్టు పురుగైతా నీకు పావడియనీకి ఏమన్నైతే నీకేమన్నైతే నేనేమన్నైతా నిన్ను కాయనీకి ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరి నీకు ఉయ్యాల ఔ మల్లా గీసేతుల్ల నిన్ను మొయ్యాల. అప్పుడే పెద్ద మనిషి అవుతుంది అమ్మాయి. ఒప్పుల కుప్ప ఉయ్యాలో ఉయ్యారి భామా ఉయ్యాలో సిగ్గుల మొగ్గ ఉయ్యాలో సింగారి బొమ్మ ఉయ్యాల ఓణీల నెమిలమ్మ రాణి లెక్కస్తుంటే ఊరంతా ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాల సంబరాల గుమ్మ ఉయ్యాలో సల్లంగా బతుకమ్మ ఉయ్యాల నువ్వు సల్లంగా బతుకమ్మ ఉయ్యాల. అలా సంస్కృతిని కూడా పాటలో జోడించే అవకాశం వచ్చింది. అది అంటే మీ క్యాన్వాస్ ఎంత పెద్దదో మస్తిష్కంలో మీకుండే పదాలు కావచ్చు, మీ ఇమాజినేషన్, మీ భావుకత అన్నీ కలగలిసి అది ఆచరణలో పెట్టే శాస్త్రి గారి పాట ఒకటి ఉంది. నటరాజు స్వామి జటాజూటిలోకి చేరకుంటే విరుచుకుపడు సురగంగకు విలువేముంది. అలాగా మీ పదాల అల్లికకి మీలోని విచక్షణ వివేకం అన్నీ తోడై కరెక్ట్గా అమర్చే నాడి పట్టుకున్నారు అనంత్ గారు మీరు. అందుకే అంత ఒక్కొక్క పాట కూడా స్పెషల్గా ఉంది. అంటే ఇప్పుడు దీనికి ఇంకో వర్షన్ రాయమన్నారు అనుకోండి, నాకున్న పదాల పరిధి వరకు రాయలేనేమో. ఈ ఉన్నది పోగు చేసి రాసింది ఆమోదించడం అనేది దర్శకుడు గొప్పతనం అంతే. అది మీరు అన్నట్టు మీకు అదృష్టం ఏంటంటే అన్ని హిట్ పాటలు పడ్డాయి, పాటలన్నీ హిట్ అయ్యాయి. అన్నీ హిట్ అవ్వలేదు, హిట్ పాటలు కూడా ఉన్నాయి. మామూలుగా మీకుండే 19 ఏళ్ల ఈ గేయ రచయిత జీవితంతో చూసుకుంటే మిగతా వాళ్ళతో చాలామంది అంటే గొప్ప కవులు రచయితలు మనకి చాలామంది ఉన్నారు. సో అసలు ఇక్కడ ఈ విషయం చెప్పండి, మీ సమకాలీకులు మీ పాటని ఎలా ఆస్వాదిస్తారు? చంద్రబోస్ గారు ఎప్పుడు ఒకసారి నాకు బాగా గుర్తు, ఎటో వెళ్ళిపోయింది మనసు ఆడియో రిలీజ్ అయింది. అప్పుడు పెద్ద ఎవరికి ఇంకా ఆ పాటలు రీచ్ అవ్వలేదు. ఆ టైంలో మెసేజ్ చేశారు, ఎటో వెళ్ళిపోయింది మనసు పాటలు విన్నాను, వేరే స్థాయికి తీసుకెళ్ళావు సాహిత్యాన్ని అని చెప్పి మెసేజ్ చేశారు. ఆయన చాలా మంచి మనసున్న రచయిత వ్యక్తి. చంద్రబోస్ గారు చాలా మంచి మనసు. అలాగే భాస్కర్ భట్ల గారు, ఆయన పాటలు కూడా చాలా అదిరిపోతాయి. మంచి చంద్రబోస్ గారి భాస్కర్ భట్ల గారు చెక్కోరి పాట విని ఆ పనిముట్టు అన్న పదాన్ని వాడిన తీరు మాత్రం చాలా అబ్బురపరిచింది. ఇట్టే పసిగట్టి కను కదలిక పట్టి కనిపెట్టి వలపుల రుచి పట్టే పనిముట్టే అవసరమట ఇకపైన అని ఉంటారు లైన్. ఒక ప్రేమ పాటలో పనిముట్టు అనేది ఒక కర్మాగారంలో ఉండేది కదా మామూలుగా జనరల్గా, కార్మికుడికి సంబంధించిన విషయం. ఆ పనిముట్టుని కూడా ప్రేమ పాటలో తేవడం అనేది చాలా బాగా నచ్చిందని చెప్పారు. అలా ఎప్పుడు
అంటే రచయితలకి పెద్ద ప్రొఫెషనల్ రైవలరీ, అసూయ, ఈర్ష్య, ద్వేషాలు ఉండవండి. అంటే ప్రపంచం ఏదో ఊరికే అలా అని అవి అన్ని ఆపాదిస్తారు. ఈ తరంలో అయితే అసలు లేవండి. ఎందుకంటే ఎందుకంటే ఉన్న రచయితల సంఖ్య తక్కువ, రాయాల్సిన పాటల సంఖ్య ఎక్కువ. అది ఇప్పుడు అసూయ ఎందుకు వస్తుంది? వాళ్ళందరూ తెగ రాసేస్తున్నారు, మనం రాయకుండా ఇంట్లో ఖాళీగా కూర్చుందాం అన్నప్పుడే కదా. అవును, అందుకని ఏ రచయితకి ఖాళీ లేదు, ఇంకా అసూయ ఉండే అవకాశం లేదు. అందరూ వాళ్ళ వాళ్ళ శైలిలో మహానుభావులు. అనంత్ గారు, ఇప్పుడు మీరు ఇంత పరిధి ఆల్రెడీ చూసేశారు. సో ప్రతి వాళ్ళకి ఒకటి ఉంటుంది కదా, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని ఏదో ఒకటి పెట్టుకుంటారు. అది ఆ లెవెల్ ఉన్నా లేకపోయినా మా మైండ్లో ఒకటి ఉంటుంది. మీరు అలా మీకు ఒక తీరని కళా కోరిక ప్రబోధాత్మకమైన పాటలు రాసే అవకాశం నాకు తక్కువ వచ్చింది. రాసినవి కూడా పెద్దగా హిట్ అవ్వలేదు, ఎందుకంటే సినిమాలు హిట్ అవ్వకపోవడం వల్ల. అలాంటి కథలు వచ్చినప్పుడు నిజంగా ఒక హిట్ అయిన సినిమాలో ఒక ప్రబోధాత్మకమైన పాట రాస్తే రచయితకి సంతృప్తి. అవును, శాస్త్రి గారికి ఉన్న నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని లాంటి పాటలు ఇంకా మా తరంలో అంటే సినిమాలు కూడా రావట్లేదు. కథలు ఎక్కువ రానప్పుడు పాటలు కూడా తక్కువే ఉంటాయి. తక్కువ పాటలు హిట్ అయ్యే పాటలు ఉండకపోవచ్చు. కానీ ఇప్పటికీ మీరు ఇంకా ఆ వయసు ఇంకా రాలేదని అనిపించుకోవాలి మీకు అంటే అలా అలా సరిపెట్టుకోవాలంటున్నాను. బహుశా లేదండి, ప్రబోధపకమైన రాదు, అలాంటి సినిమాలు రాలే. కానీ ఏదేమైనా మీ ప్రయాణంలో మీరు బాగా బలపడి లాస్ట్ టైం మాట్లాడినప్పటికీ ఇప్పటికీ కూడా ఇంకా ఎన్నో పాటలు వచ్చేసాయి, హిట్ పాటలు. సో అదృష్టం. వివాదాలు తగ్గాయి. దిగు నాగా తర్వాత మీ గురించి ఏం వివాదాలు ఏమీ రాలేదు. అప్పటికి మీరు క్లారిఫై చేసింది చాలా మందికి నచ్చిందండి. అవునండి. కానీ అలా మీకు ఎప్పుడు ఈ మధ్యకాలంలో ఫలానా పదాలు ఉండాలి, ఇటువంటి ఒక సన్నివేశం ఉంది అని ఇప్పుడు అసలు డబుల్ మీనింగ్ తగ్గిపోయింది రండి, అవసరమే లేదు. ఎందుకంటే అంతా బహిరంగంగా ఒకే మీనింగ్ ఉంది కాబట్టి స్ట్రైట్ మీనింగే ఉంటుంది. ఇదివరకు ఒక టైంలో చాలా నడిచింది కదా ఆ డబుల్ మీనింగ్ స్టైల్. అప్పుడు ప్రేక్షకుల అభిరుచిని బట్టి ఉంటుంది ఎక్కడైనా, అంతే. ఆదరించకపోతే ఏది ముందుకు రాదండి. ఒక ప్రయత్నం చేస్తాం, ఆ ప్రయత్నం ఆదరించట్లేదు అన్నప్పుడు ఎందుకు చేస్తాం. మీ ఈ సాహితీ ప్రయాణంలో మీ శ్రీమతి గారి పాత్ర ఉంటుందా? పాట వింటారా? అంటే పాట రాయడానికి ఓపిక కావాలి కదండి, ఓపికకి భోజనం పెట్టాలి కదా. మీరు బాగా నాకు ఇవాళ ఆదివారం అంటే మామూలుగా మా ఇంట్లో ఒకటి ఉంటుంది, మీ ఇంట్లో ఒకటి ఉంటుంది, అలా మీకు ఇష్టమైంది మీరు చేయించుకు తినేది? మంచి కరకరలాడే బంగాళదుంప వేపుడు, పెసరపప్పు చారు. సో అయితే మరిన్ని అద్భుతమైన పాటల ద్వారా మీతో మేము అలా పరిచయం పెంచుకుంటూ పోవాలని మేము ఆశిస్తున్నాం. ఈ ఫిలింఫేర్ సాక్షిగా కంగ్రాచులేషన్స్. ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకుంటున్న అనంత్ శ్రీరామ్కి ఐ డ్రీమ్ అందిస్తోంది కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఆన్ ఆల్ ద గ్రేట్ అచీవ్మెంట్స్. అండ్ ఈ సందర్భంగా ఈ ఫిల్మ్ఫేర్ అనేది పెద్ద హీరో సినిమాకి వస్తే ఆ వెలుగంతా కూడా ఖచ్చితంగా పెద్ద హీరో ఉన్నప్పుడు ఆ వెలుగు వాళ్ళదే అవుతుంది. ఆ వెలుగులోనే నడుస్తాం. మహేష్ బాబు గారి సినిమా రాశాను, పవన్ కళ్యాణ్ గారి సినిమా రాశాను, ఎన్టీఆర్ గారి సినిమా రాశాననే చెప్పుకుంటాం కదా. మా మార్కెట్ పెరగడానికి కూడా అలాగే చెప్పుకుంటాం. కానీ బేబీ నిజంగా బేబీ లాంటి సినిమా, చిన్న సినిమా. ఆ సినిమాలో పాట ఒకటే 100 మిలియన్లు దాటడం, 2 ఫిలింఫేర్ రావడం, ఈ 2 చిన్న సినిమా సాధించడం వల్ల ఆ ఘనత ఎక్కువ నేను తీసుకోవడానికి ఒక స్వేచ్ఛ వచ్చింది. కాబట్టి ఈ సందర్భంగా ఓ 2 ప్రేమ మేఘాలు పాట నేను ఇచ్చినట్టుగా ఆమోదించిన దర్శకుడు సాయి రాజేష్ గారికి, నిర్మాత ఎస్కేఎన్ గారికి కూడా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. నిజానికి ఆ సినిమా తయారవుతున్న టైంలోనే అది ఎలా ఉంటుందో ఏమిటో అనే ఒక హోప్, ఒక ఆశ ఉండింది బాగా రావాలని ఆనంద్ దేవరకొండ గారు మాట్లాడినప్పుడు. అది కానీ ఫైనలీ ఏ స్థాయికి చేరిందంటే ఆ సినిమా మొన్న ఇటీవల సంగీతం శ్రీనివాసరావు గారిని పలకరించి ఒక ఇంటర్వ్యూ చేసిన సందర్భంలో ఆయన ప్రస్తావించిన గొప్ప సినిమాలు, ఈ చిన్న సినిమాలు, అందులో బేబీ ఒకటి, బలగం ఒకటి. సో అది ఆయన మరీ చెప్పారు. సో అన్నీ కలిస్తేనే ఒక గొప్ప సినిమా తయారవుతుంది. మీ వంటి వారు ఉన్నారు కాబట్టి ఆ సినిమాలో మంచి పాట రావడం. నేననే కదండి, 5 మొత్తం నాతో పాటు 5 పురస్కారాలు అందుకున్నారు ఆ సినిమాకి. అవును. ఒక సినిమా పోనీ పురస్కారాలు అందుకున్న సినిమా కలెక్ట్ చేయలేదా అంటే 100 కోట్లు దాటి కలెక్ట్ చేసింది. అలాంటి తృప్తి చాలా అరుదైన సినిమాలకు వస్తుంది. కరెక్ట్, అవును, నిజమే. అది మీకు వన్స్ అగైన్ మనస్ఫూర్తిగా అభినందనలు, కంగ్రాచులేషన్స్. ధన్యవాదాలు అనంత్ శ్రీరామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్.